సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి, ప్రభాస్ యొక్క కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి ప్రెస్టీజియస్ మూవీ 'రాజసాబ్'. ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి కేవలం 24 గంటల్లో 19,000,000 వ్యూస్ రాబట్టింది. ఇదొక సెన్సేషన్. ఈ మూవీలో లవ్‌తో పాటు హర్రర్ కామెడీ కూడా మిక్స్ అయి ఉండబోతుంది. అంటే ఈ మూవీ ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభాస్ యొక్క మూవీస్‌కి కంపేరింగ్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో హర్రర్ కూడా ఇంతవరకు ఈ జోనర్‌లో ప్రభాస్ మూవీస్ అయితే ఏమి రాలేదనే విషయం మనకు తెలియదు కాదు. మారుతి చేస్తున్నటువంటి ఈ ఎక్స్‌పెరిమెంట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. పాన్ ఇండియన్ గ్లింప్స్‌గా వచ్చినటువంటి ఈ గ్లింప్స్ అదిరిపోయి వ్యూస్ అయితే రాబట్టింది. దగ్గర దగ్గర ఇప్పటికైతే 20,000,000 రాబట్టని తెలుస్తుంది. హనుమాన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత తేజ సజ్జా నుంచి రావాల్సినటువంటి ప్రెస్టీజియస్ మూవీ 'మిరాయ్'. ఈ మూవీ మీద కూడా అంచనాలు అసాధారణ స్థాయిలో అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. పైగా ఈ మూవీలో మంచు విష్ణు మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. 2025 మేలో రాబోతున్నటువంటి ఈ మూవీ మీద అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. వార్ 2 మూవీ అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు మాత్రం హైలైట్స్ గా నిలిచే అవకాశం ఉంది. అవి ఫైట్స్ అయితే చాలా ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో తీసారని మాత్రం గట్టిగానే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే యశ్రాజ్ ఫిల్మ్స్ అంటే మామూలు ఆషామాషి సంస్థ కాదన్న విషయం మనకి తెలియదు కాదు. అందుకని భారీ బడ్జెట్ పెట్టి మరి ఈ మూవీని అయితే పకడ్బందీగా తీస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతానికైతే 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ రెండింటితో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయబోయేటట్టయితే తెలుస్తుంది. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ అప్రోచ్ అయినట్టయితే తెలుస్తుంది. ఇది ఒక రూమర్.